నేను ఈ వీడియోలో మనము రిపోర్ట్స్ ఎలా సెండ్ చేసుకోవాలి, కలెక్షన్ రిపోర్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనము రిపోర్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిపోర్ట్స్ ఫీల్డ్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ జనరేట్ టెనెంట్ రిపోర్ట్, కలెక్షన్ రిపోర్ట్, అటెండెన్స్ రిపోర్ట్, ఆల్ టెనెంట్స్ రిపోర్ట్, టిల్ డేట్ పెండింగ్ టెనెంట్స్ రిపోర్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డూయింగ్ ద జనరేట్ టెనెంట్ రిపోర్ట్ జనరేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ డేట్న కావాలో ఆ డేట్ ఫిల్టర్ చేసుకొని ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేయాలి. జనరేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ మెయిల్తో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ రిపోర్ట్ అనేది మెయిల్కి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మెయిల్. సో టెనెంట్ రిపోర్ట్ ఇక్కడ వచ్చింది. సో నేను ఏంటి అంటే ఇక్కడ ఆగస్ట్ నుంచి చూశాను, ఆగస్ట్ నుంచి. సో రిపోర్ట్ ఆగస్ట్ నుంచి ఎవరు జాయిన్ అవ్వలేదు కాబట్టి రిపోర్ట్ అనేది ఎంటీ వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ జాయిన్ అయితే ఆ రిపోర్ట్స్ అనేది ఫుల్ అయ్యి వస్తుంది అనమాట. నేను ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్ రిపోర్ట్ క్లిక్ చేస్తాను. కలెక్షన్ రిపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 10 ఈ రోజు వరకు నేను జనరేట్ సమ్మరీ అని క్లిక్ చేస్తున్నా. టెనెంట్ రిపోర్ట్ సెండ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మెయిల్, సో పేమెంట్ రిపోర్ట్ వచ్చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. సో నేను ఏమేమి పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నాను ఈ ఆగస్ట్ 1 నుంచి ఈ అక్టోబర్ 10 వరకు అనేది ఇక్కడ వస్తుంది. శ్రవంతి రూమ్ నెంబర్ 102, అమౌంట్ పెయిడ్ 5000 ఆన్ 6th August క్యాష్. ఓకేనా. జ్యూస్ వచ్చేసి 7000. నెక్స్ట్ మాధురి ఏమైతే ఇంకా జ్యూస్ ఉన్నాయి ప్లస్ పేమెంట్ పే చేశారు అనేది హిస్టరీ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఒక్క రిపోర్ట్లో. ఎవ్రీ మంత్ ఈ రిపోర్ట్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనము ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ నీడెడ్. అలాగే ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ అన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటెండెన్స్ రిపోర్ట్ అండి. అటెండెన్స్ మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు. ఇన్ కేస్ మనం ఎప్పుడెప్పుడు యాబ్సెంట్, ప్రజెంట్, డైలీ యూజ్ చేస్తే ఆ రిపోర్ట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆల్ టెనెంట్స్ రిపోర్ట్ ఏంటి అంటే అందరు టెనెంట్స్ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో ఆ టెనెంట్స్ రిపోర్టు ఇక్కడ జనరేట్ అయిపోతుంది అనమాట. మెయిల్ చెక్ చేసి చూపిస్తా. సో టెనెంట్ PDF డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత డ్రైవ్ ఓపెన్ చేస్తే ఇంతమంది టెనెంట్స్ ఉన్నారు. సో మనము అక్కడ టెనెంట్ కొట్టేటప్పుడు హాస్టల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ హాస్టల్లో అడ్వాన్స్ ఎంత ఇచ్చారు, రూమ్ నెంబర్, ఫోన్ నెంబర్, ఏ షేరింగ్, మనకి జాయినింగ్ డేట్ అప్పుడు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ఆల్ టెనెంట్స్ రిపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ టిల్ పెండింగ్. సో ఫీజు ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఆ టెనెంట్స్ రిపోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎక్కడైతే హోమ్ పేజ్లో జనరేట్ అవుతుందో సేమ్ అలాగే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము రిపోర్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ డౌన్లోడెడ్ ప్లీజ్ చెక్ యువర్ మెయిల్. సో మెయిల్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. మెయిల్ కరెక్ట్ ఇవ్వకపోతే మనకి రిపోర్ట్స్ అనేవి రావు. ఇన్ కేస్ మెయిల్ మీరు ఎక్కడ ఇచ్చామో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ప్రొఫైల్లో క్లిక్ చేసి ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ చూసుకోండి. మెయిల్ కరెక్ట్ ఉంటే రిపోర్ట్స్ అనేది ఆటోమేటిక్గా మీ మెయిల్కి వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ అండి.